నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. డేటా చోరీ కేసులో జగన్ విజయసాయి రెడ్డిలను వెంటనే అరెస్ట్ చేయాలని మంత్రి నక్కా ఆనంద్ బాబు డిమాండ్ చేశారు. అదేవిధంగా టీడీపీని జిల్లాలో భూస్థాపితం చేస్తానన్న మోదుగుల వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. రాజకీయాలలో చంద్రబాబును ఎదుర్కొనేందుకు మోడీ, కేసీఆర్, జగన్ ఏకమయ్యారని మంత్రి నక్కా ఆనంద్ బాబు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ డేటా చోరీ కేసు విషయంలో బీజేపీ, వైసీపీ, టీఆర్ఎస్ పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. ఇందుకు బాధ్యులైన జగన్, విజయసాయిరెడ్డిలను వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా జిల్లాలో టీడీపీని భూస్థాపితం చేస్తామన్న మోదుగుల వేణుగోపాల్రెడ్డి వ్యాఖ్యలపై ఆనంద్ బాబు మండిపడ్డారు. పుల్వామాలో జరిగిన దాడి మీద ఎన్ఐఏ అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అటువంటి కేసుల కోసం ఉంది ఎన్ఐఏ. ఆంధ్రప్రదేశ్లో కోడికత్తి కేసులు విచారించడానికి కాదు. ఈయన అడగటం, వాళ్ళు ఇవ్వటం, దర్యాప్తుకి వెంటనే సహకరించడం. నరేంద్ర మోడీ, నీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద నమ్మకం లేకపోతే ప్రజల మీద విశ్వాసం లేదా? అసలు ఇక్కడ పోటీ చేసే అర్హత ఎక్కడుందో నీకు? ఈ ఎన్నికలు కూడా ఇక్కడ జరపడం మరి నీకు అనుమానమా? తీసుకెళ్ళు, అడుగుతావా? తెలంగాణలో జరపండి అని, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు కూడా అక్కడే జరపమని అడుగుతావా? అట్లాగే అడిగేటట్టున్నావు నువ్వు. ఎన్నికలు అతి దగ్గరలో రాబోతూ ఉన్నాయి. ఇవాళ ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా ప్రజలు ఆలోచన చేయాలి. ఈ రోజున రాష్ట్ర గౌరవాన్ని, రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకునే విధానంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఎంత కృషి చేస్తూ ఉందో ప్రజలకు తెలుసు. ఈరోజు మరొకసారి 4.5 సంవత్సరాల క్రితం కోలుకోలేని దెబ్బ తగిలింది ఆంధ్ర రాష్ట్రానికి. మళ్ళా ఈ రోజున ఇంకా అణగదొక్కటానికి జరుగుతున్నటువంటి కుట్రలో కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, మోడీ కానీ చేస్తున్నటువంటి కుట్రలో ఇతని స్వార్థం కోసం వాళ్ళతో కొమ్మక్కయ్యి మన రాష్ట్రానికి అన్యాయం చేసే విధానంలో ఇవాళ వ్యవహరిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇది ప్రజలందరూ కూడా గమనించాలి. తగిన తీర్పు, ఓటర్ తీర్పు ద్వారా బుద్ధి చెప్పే సమయం ఆసనం అవుతా ఉంది. నువ్వు ఖబర్దారని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. నేను వచ్చినాక బుస్తా ఇప్పుడు దాకా అసలు నాయకులు లేరా? ఆ పార్టీకి నాయకులు లేరనేగా. వీళ్ళందరూ చేతగానాళ్ళనే. ఇప్పుడు దాకా వైఎస్ఆర్సీపీ అసలు ఈ జిల్లాలో లేనట్టేగా. ఈ మహానాయకుడు వచ్చి భూస్థాపితం చేస్తానంటే అది ఒప్పుకున్నాడుగా. అది వాళ్ళ మిగతా వాళ్ళందరూ ఒప్పుకోమన్నాడు. తర్వాత చెబుతుంది దీనికి సమాధానం. పార్టీలో నాయకులు నేను ఎవరికి అక్కడక్కడ ఉన్నారనుకుంటున్నా. ఎవడో లేడు, నేను వచ్చాను మొనగానే భూస్థాపితం చేస్తానంటున్నాడా? ఆయన గుంటూరు ఎంపీగా అవసరమైన పరిధిలో, అవసరమైనప్పుడు అందుబాటులో ఉండి పార్లమెంట్లో గుంటూరు వాడిని వినిపించడంలో కానీ, దేశానికి, రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయాన్ని ఎత్తి చూపడంలో కానీ ఖచ్చితంగా విజయవంతమయ్యాడు గల్లా జయదేవ్ గారు. నువ్వు లోకల్లో శాసనసభ్యుడిగా ఉండి నువ్వు బెంగళూరులో నెలకు 20 రోజులు నువ్వు అతిథి పాత్ర పోషించావు. జిల్లాలో ఈరోజు నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ కోనశస్త, కమిషనర్ శ్రీకేష్ సూచించారు. ఈ మేరకు జిల్లాలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతమైంది. నగరంలోని పలు సెంటర్లో కలెక్టర్, కమిషనర్ పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి పోలియో నిర్మూలనకు అందరూ సహకరించాలని వారు కోరారు. అన్న భయ్యా ప్యాకెట్ చిన్నపిల్లలు, అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి 5 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఇదివరకు ఆల్రెడీ వాళ్ళు పోలియో చుక్కలు తీసుకున్నప్పటికీ ప్రతి ఒక్కళ్ళు ముందుకొచ్చి ఈ పల్స్ పోలియో చుక్కలు వేసుకోవాలని చెప్పి చాలా విస్తృతంగా జిల్లా మొత్తం కూడా ఏర్పాట్లు చేశాము. మనకి సుమారుగా 4,27,000 మంది పిల్లలు ఉన్నట్టుగా మనం అంచనా వేస్తున్నాము. దీనిలో 9,500 మంది హై రిస్క్ పిల్లలుగా కూడా గుర్తించడం జరిగింది. 2,626 బూత్స్ ఏర్పాటు చేసి ప్రతి బూత్లో ఇలా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని తీసుకొస్తే మనం ఉచితంగా అందరికీ పోలియో చుక్కలు వేసి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇదే కాకుండా ఈరోజు మొదటి రోజున ఈ బూత్స్లో పోలియో పల్స్ డోసెస్ ఇవ్వడం మొదలుపెట్టాము. 10th మార్చి నుంచి 13 మార్చి వరకు 4 రోజుల కోసం జిల్లా అంతా, మున్సిపల్ కార్పొరేషన్ అంతా అన్ని ఏరియాల్లో పోలియో బూత్లు ఏర్పాటు చేసి 5 సంవత్సరాల లోప వయస్సు ఉన్న అందరి పిల్లలకి ఈ డ్రాప్లు ఇవ్వడం జరుగుతుంది.
కార్పొరేషన్ ఆధ్వర్యంలో 131 పోలియో బూత్లు, తర్వాత 13 మొబైల్ పోలియో బూత్లు ఏర్పాటు చేయడం జరిగింది. నగరంలోని ఐఎంఏ హాల్లో ది లేడీ డాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రథమ వార్షిక సమావేశం నేడు జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలపై సీఎం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ అసోసియేషన్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా వివిధ అంశాలపై వైద్య రంగంలో వస్తున్న నూతన విధానాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ది లేడీ డాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ పి నాగశ్రీ హరిత పేర్కొన్నారు. ఐఎంఏ హాల్లో అసోసియేషన్ ప్రథమ వార్షికోత్సవ సమావేశం జరిగింది. మిత్స్ ఇన్ కార్డియాలజీ అనే అంశంపై డాక్టర్ వి రమణబాల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ సి పద్మావతి తదితరులు పాల్గొన్నారు. మ్యామోగ్రఫీ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ని అర్లీగా డిటెక్ట్ చేయడం కోసం ఏం చేయాలి అనేది తెలియజేయటం కోసం జ్వాలా శ్రీకళ గారు హైదరాబాద్ నుంచి వస్తున్నారు. అలాగే సర్జికల్ ఆంకాలజిస్ట్ గీతా నాగశ్రీ గారు హైదరాబాద్ నుంచి వచ్చి ఎర్లీ స్టేజ్లో క్యాన్సర్ని ఎలా డిటెక్ట్ చేయాలి, ప్రతి గడ్డని క్యాన్సర్ అనుకునే అవకాశం లేదు, అనుకోవాల్సిన అవసరం కూడా లేదు, క్యాన్సర్ కాని గడ్డలు కూడా మనం చూస్తూ ఉంటాము, వాటికి క్యాన్సర్ రీతిలో ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన పని లేదు, న్యూవర్ డైమెన్షన్స్ ఇన్ క్యాన్సర్ కేర్ దాని గురించి కూడా చెప్పడం జరుగుతుంది. క్యాన్సర్ నివారించాలంటే ఏ వ్యాక్సిన్స్ తీసుకుంటే మంచిది, ఎర్లీగా వ్యాక్సిన్స్ ఇప్పుడు వచ్చినాయి తీసుకుంటే ఎర్లీగా ఎట్లా ప్రివెంట్ చేయొచ్చు అనేది కూడా ఆవిడ తెలియజేయడం జరుగుతుంది. ఆర్థిక నేరస్తుడైన జగన్కు ఓటు వేస్తే కేసీఆర్కు మోడీకి ఓటు వేసినట్టే అని జిల్లా టీడీపీ అధ్యక్షులు ఆంజనేయులు అన్నారు. ఈరోజు గార్డెన్స్ జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల ఓట్ల తొలగింపుకు జగన్ కుట్ర పన్నారని ఆంజనేయులు ఆరోపించారు. 11 కేసుల్లో కోర్టుకు తిరుగుతున్న ఆయన నైజాన్ని ప్రజలంతా గుర్తించాలన్నారు. కేసీఆర్ మోడీతో జత కలిసి ఆంధ్రప్రదేశ్కు ప్రజలకు శనిలా జగన్ దాపరించాడని ఆంజనేయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డి 11 కేసుల్లో ఏవన్గా ముద్దాయి ఉండి లక్షల కోట్లు దోచుకొని ప్రతి శుక్రవారం కోర్టు చుట్టూ తిరుగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి పోటీ చేయడానికి ఏ విధంగా అర్హత ఉందని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నా. ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పాలా. అలాగే కేసీఆర్తో కుమ్మక్కై రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని తిడుతున్నటువంటి కేసీఆర్, అట్లాగే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా రాకుండా చేసినటువంటి కేసీఆర్ని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని చూసి ఓర్చుకోలేకపోతున్న కేసీఆర్తో కుమ్మక్కైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు అనేక కుట్రలు బంతా ఉన్నారు. కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కుట్రల్ని ప్రజలు ఎండగడతారు, వాళ్ళకి ఖచ్చితంగా గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అలాగే టీడీపీని ఎంపీ జయదేవ్ను విమర్శించే నైతిక హక్కు స్వార్థపరుడు అవినీతిపరుడైన మోదుగులకు ఎక్కడదని మిర్చియాడ్ మాజీ చైర్మన్ మనోజ్ సుబ్బారావు ప్రశ్నించారు. మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని అందరూ సమైక్య సింహం అన్నాడు. సమైక్య సింహం కాదు, ఆయనకి రామసింహం. ఆయన పార్లమెంట్లో పోరాడింది తన కులం కోసం. కుల రాజకీయాలకు ప్రతిరూపం మోదుగుల వేణుగోపాల్ రెడ్డి. ఇవాళ పార్టీ నుంచి వెళ్ళిన తర్వాత ఆయన పార్టీ మీద వ్యక్తుల మీద బురజల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆయన అవినీతికి, అదేవిధంగా గోబెల్స్కి ప్రతిరూపం. ఆయన ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గల్లా జయదేవ్ని అంటున్నాడు, ఆయన ఏదో ఇక్కడ ఉన్న దీనికి పార్లమెంట్కి ఆయన అతిథి అంటున్నాడు. ఆయన అతిథి అయితే ఈయన ముఖ్య అతిథి. ఆయన పార్లమెంటు సభ్యుడిగా అత్యున్నతమైన చట్టసభలో చట్టాలు చేయాలి. ఈయన ఇక్కడ శాసనసభ్యుడు, ఈ శాసనసభను చూసుకోవాలా. ఆయన బెంగళూరులో ఉంటా వేణుగోపాల్ రెడ్డి. ఆయన మాట్లాడే నైతిక హక్కు ఆయనకి ఎక్కడ ఉందండి? ఆయన ప్రజారాజ్యం పార్టీ నుంచి వచ్చాడు, పార్టీ సభ్యత్వం లేకుండా పార్లమెంటు సభ్యత్వం తీసుకున్నాడు. అలాంటి వ్యక్తిని ఈ విధంగా గెలిపించి ఇంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని అంతకుముందు నగర టీడీపీ ఎస్సీసీల అధ్యక్షులుగా నియమితులైన రాజారావును ఆంజనేయులు, సుబ్బారావు, నగర టీడీపీ అధ్యక్షులు ప్రభాకర్ అభినందించారు. గోరంట్ల సత్యసాయి ఆశ్రమంలో ఈరోజు మైండ్ విజన్ కాన్సెప్ట్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజేశ్వరి, ఓరుగంటి విశ్వనాథం, గోలి శ్రీనివాసరావు, చంద్రగిరి రెడ్డి, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన మైండ్ విజన్ కాన్సెప్ట్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమాలన్నీ మన ఈ సంస్థ నిర్వహిస్తోంది. అంతేకాక ప్రతి గురువారం నాడు ఆలయ ప్రాంగణంలో బాబాగారి అన్నప్రసాద కార్యక్రమం అండ్ ఐడియా హాస్పిటల్లో రోగుల యొక్క సహాయకులను, అటెండెంట్స్ ఆఫ్ ది పేషెంట్స్, వాళ్ళకు కూడా మనం 200 మందికి అక్కడే భోజన ఏర్పాటు కూడా చేస్తాం. ఈ సేవా కార్యక్రమంలో భాగంగా పిల్లలు మనకు భాష్యం రామకృష్ణ గారి
సహాయ సహకారాలు ఆయన మనకు ఎంతో అండగా ఉంటూ మన పిల్లల్ని మీరు తీసుకురండి, మనం చేరుతాం, చదువు చెప్పిద్దాం, బాగా వృద్ధిలోకి తీసుకొద్దామని వారు చెప్పడం మాకు మేము అడగంగానే వారు ఒప్పుకున్నందుకు సభాముఖంగా వారికి కూడా పరోక్షంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు ఈ పిల్లల్ని చదివించడం, ఒక పాప అయితే ఐఐటి అగ్రిగోల్డ్ బాధితుల నుండి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో కొనసాగుతుంది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ హరిహరనాథ శర్మ పర్యవేక్షణలో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎల్ తేజోవతి బాధితులతో స్వయంగా మాట్లాడి వారి దరఖాస్తులను పరిశీలించి స్వీకరించారు. ఆదివారం 15వ రోజు కూడా కొనసాగుతుంది. ఎస్జీటీలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును కల్పించాలని సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్ సిహెచ్వి రవి డిమాండ్ చేశారు. ప్రైమరీ హైస్కూల్లో ప్రధాన ఉపాధ్యాయులను ఏర్పాటు చేయాలని సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్ సిహెచ్వి రవి కోరారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ కొన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించకపోవడం వలన మహిళా ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఎస్జీటీల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు. సమావేశంలో నాయకులు కాట్రగడ్డ మాధవి, పి వెంకటేశ్వర్లు, బి రవికుమార్, లక్ష్మణ్, సుధారాణి, గురువారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 12 సంవత్సరాలు సర్వీస్ చేసినటువంటి ఎస్జీటీలకి స్కూల్ అసిస్టెంట్ హోదా లేదు. ప్రైమరీ స్కూల్స్లో మరి ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ కొన్ని చోట్ల ప్రైమరీ స్కూల్స్ ఇచ్చే పోస్టులు ఇవ్వలేదు. మరి కొంత నెంబర్ దాటిన తర్వాత మాత్రం అక్కడక్కడ స్కూల్స్కి మరి ప్రైమరీ స్కూల్స్ హెచ్ఎంస్ పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది. అన్ని స్కూళ్ళకు కూడా ప్రైమరీ స్కూల్స్ హెచ్ఎం పోస్టులు ఇవ్వాలి. ఎలిమెంటరీ స్కూల్స్లో స్త్రీ ఉపాధ్యాయులు, మహిళా ఉపాధ్యాయులు పనిచేసే చోట కొన్ని చోట్ల ఫెసిలిటీస్ లేకుండా పోయినాయి. మరి వారికి మరి ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి మరి రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్కి ఉంది. ఇందులో భాగంగా రాష్ట్ర స్థాయిలో మరి ఎస్జీటీఎఫ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా 13 జిల్లాల నుంచి బ్రాడీపేట ఎస్ఓచోలో ఈరోజు భావశిల్పాలు కవితాఖండం పుస్తక ఆవిష్కరణ జరిగింది. నవ్యాంధ్ర రచయితల సంఘం ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు రచయితలు, కవులు పాల్గొన్నారు. సామాజిక సందేశాన్ని చాటుతూ కవితలు వినిపించారు. ప్రస్తుత కుళ్ళు రాజకీయ వ్యవస్థలపైన కవితలు అందించారు. మేమే మీకు దిక్కు అంటాం, మాకే మీ ఓటు అంటాం, పచ్చని పొలాలే కాజేస్తాం, పెచ్చులుడే ఇడ్లిస్తాం, ఉచిత ఉచ్చుతో బిగించేస్తాం, దొంగతనాలు కప్పి పెట్టేస్తాం, వరాల జల్లులు కురిపిస్తాం, తెలియని అప్పుల్లో ముంచేస్తాం, తెలిసి బహుబాగా మాయ చేస్తాం, ఐకమత్యమే మహాబలం అంటాం, విభజించే పాలిస్తాం, తెల్ల నోట్లు చించేస్తాం, నల్ల నోట్లు దాచేస్తాం, బడి గుడి దోచేస్తాం. ఎన్టీఆర్ స్టేడియంలో ఈరోజు నిర్వహించిన కబడ్డీ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను చాటారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ తారక్నాథ్, జాన్సన్, గోపాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనకి కబడ్డీ చాలా ప్రాచీనమైనటువంటి ఆట. అది మన ఇండియన్ గేమ్. అది తర్వాత ఇప్పుడు దాన్ని ఇంటర్నేషనల్ లెవెల్ కూడా తీసుకెళ్లారు. అది చాలా యూస్ఫుల్ మనకి. ది బ్యూటీ ఆఫ్ ది గేమ్ ఏంటంటే పెద్ద ఎక్విప్మెంట్ ఏం అక్కర్లేదు. టెన్నిస్ ర్యాకెట్, క్రికెట్ బాల్స్ కాస్ట్లీది ఏం అక్కర్లేదు. ఒక మైదానం ఉంటే చాలు, ఆడుకోవచ్చు. అండ్ ఇట్కి ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తుంది. ఈ విలేజెస్లో అంతా పాపులర్. దీన్ని పాపులరైజ్ చేయడం మంచిదే. ఎందుకంటే వేరే వ్యసనాలకు అలవాటు కాకుండా కూర్చొని పిచ్చాపాటి కబుర్లు చెప్పి మందు కొట్టి ఇట్లాంటివన్నీ చేయకుండా అట్లీస్ట్ ఒక ఎనర్జీ అవుట్లెట్ ఉంటే. ఇప్పుడు తారక్నాథ్ గారు చెప్పినట్లుగా ఇది ఒక ఫిట్నెస్ అవేర్నెసే కాదు, ఒక చిన్న గేమ్ అయినా దీనివల్ల లబ్ధి పొందటానికి ఆరోగ్యపరంగా కానీ వాళ్ళు ఒక ఫిట్నెస్ లెవెల్స్ పెంచుకోవడానికి కానీ ఇది ఎంతో దోహదపడుతుంది. ఇలాంటివి ముందు కూడా మేము ఎంతో ఎంకరేజ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాము. సో ఈ కబడ్డీ ఈవెంట్ని అందరూ ఒక సక్సెస్ చేసి అందరూ కూడా దీన్ని ప్రోత్సహిస్తూ ఉంటే కామన్ మ్యాన్ దగ్గర నుంచి రిచ్ పర్సన్ వరకు
అందరికీ ఇది ఒక అందుబాటులో ఉండి ఫిట్నెస్ లెవెల్ పెంచుకోవడానికి దోహదపడుతుంది. సెయింట్ జోసెఫ్ ఎడ్యుకేషన్ కళాశాలలోని మైనార్టీ విద్యాభివృద్ధి కేంద్రంలో ఈరోజు పోటీ పరీక్షల మైనార్టీ శిక్షణార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ అందజేశారు. ఎంవీఎన్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమానికి అర్బన్ ఏఎస్పీ వైటీ నాయుడు, సిఈడిఏ డైరెక్టర్ మహమ్మద్ మస్తాన్ వలీ హాజరయ్యారు. ఎంవీఎన్ అండ్ వివిఎన్ టెక్నాలజీస్ హెడ్ ఎంవీ నాయుడు ఆధ్వర్యాన ఏపీపీఎస్సీ గ్రూప్ శిక్షణార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ అందజేశారు. ఫ్యాకల్టీస్ పాల్ వెంకటేశ్వరరావు మూర్తి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైటీ నాయుడు, మస్తాన్ వలీ మాట్లాడారు. పోటీ ప్రపంచంలో ఉద్యోగం కైవసం చేసుకోవడానికి ప్రణాళిక, అధ్యయనంతో పాటు లక్ష్య సాధనకు అవసరమైన కసి, పట్టుదల పెంపొందించుకోవాలన్నారు. ఆ దిశగా ప్రతి శిక్షణార్థి పయనించాలని నాయుడు, మస్తాన్ వలీ పిలుపునిచ్చారు. చాలా మంది ప్రతి సంవత్సరం లక్షల్లో బయటకు వస్తుంటారు. ఇంజనీరింగ్ కానీ, డిగ్రీలు కానీ, లేకపోతే ఎంబీబీఎస్ కానీ, ఇలాంటి అందరూ ప్రతి ఒక్కరూ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో పాల్గొనాలని చూస్తూ ఉంటారు, అనుకుంటారు. కానీ లక్షల మంది వస్తారు, కానీ లక్షల మంది అప్లై చేస్తారు. అప్లై చేసిన దాంట్లో తీరా ఎగ్జామ్స్ వచ్చేసరికి మనం చూస్తూ ఉంటాం పేపర్లో గ్రూప్ 2 ఒక 1000 పోస్ట్ పట్టాయి. దానికి దాదాపు 4 lakhs మెంబర్స్ అప్లై చేశారని చెప్తారు. తర్వాత వాళ్ళ ఎగ్జామ్ వచ్చేసరికి ఓన్లీ 2 lakhs అటెంప్ట్ చేశారని చెప్తారు. అంటే దాంట్లో ఈ సంస్థకి ఇచ్చి మీ యొక్క సక్సెస్ రేట్ని కావాలని కోరుకుంటున్నాము. Meanwhile, minority community having a reservation also, so that even reservation under reservation provision also you are requested to get this kind of golden opportunity. Meanwhile, as per your director, I came to know that you are practicing and you are getting coaching this kind of. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.